ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ క్రేజు ఎట్లుంటదో చెప్పే పని లేదు. ఇప్పుడు సారు ఉప ముఖ్యమంత్రి అయిండు ఊకుంటారా? రెట్టిచ్చిన ఉత్సాహంతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. ఇక సార్కు మన కొండగట్ట అంజన్ అంటే ఏం లేని భక్తి. వారాహి బండి పూజ అప్పుడు వచ్చిండు కొండగట్టుకు. ఇప్పుడు గెలిచినాక మళ్ళా అంజన దర్శనానికి వస్తుంటే చూడుర్రి నా సామిరంగా ఫ్యాన్స్ ఎట్లా వెల్కమ్ చెప్పిర్రో. పవన్ సార్ తెలంగాణలో పోటీ చేస్తే పట్టుమని 10 ఓట్లు రాలేదు గాని కొండగట్టు అంజన దర్శనానికి వస్తుంటే మాత్రం ఈడలేని మందొచ్చి వెల్కమ్ చెప్పిర్రు. సార్ పొద్దుగాలను హైదరాబాద్ కించి కొండగట్టుకు కార్ల బయలుదేరిండు. ఇక సిద్దిపేట జిల్లా వంటమామిడి కాడికి రాగానే గజమాలతోటి సత్కరిచ్చిరు. అడుగున పూలు జల్లి షేకాన్లు ఇచ్చి మస్తుగా ఎదుర్కొన్నారు. ఇక సార్ కూడా అలా చూసి మస్తు ఖుషి అయిండు. అందరికి నమస్తే చెప్పుకుంటా కదిలిండు. ఇక అభిమానులు ఇట్లా ఉసుకపోస్తే రాళ్ళంత మంది వచ్చే వరకలా జర మెల్లమెల్లగానే పోయిండు. కాకుండా రాజీవ్ హైవే ఎంబడి కరీంనగర్ గోదావరి కందికు పోయేటోళ్ళకైతే సుక్కలే కనిపించినాయి ట్రాఫిక్ లా. ఇక మొత్తానికి అట్లా ఫ్యాన్స్ అందరూ వల్కరించుకుంటా కొండగట్టు అంజన దర్శనం చేసుకున్నాడు. ఇక డిప్యూటీ సీఎం అయినాక ఫస్ట్ సారి గుడికొచ్చే వరకల అయ్యగారు కూడా దీవెనార్తలు పెట్టి ఆ చింతలు వేసిర్రు. మరి అంజన దీవెనలతోటి రేపు పాలనలా అట్లనే సినిమాలలా ఏ తిరిగా దూసుకోపోతారో చూడాలి. ఇక రాను రాజుగురం గాడిదైందట. గాడిది కూడా కాదు, అంతకు మించి పోతురు కొంతమంది గవర్నమెంట్ బడిసార్లు. అద్దన్నా లచ్చల జీతం వస్తుండే వరకు ఉద్యోగం విలువ తెలుస్తలేనట్టున్నది సార్లకు. బుద్ధి నేర్పువయ్యే గురువా అంటే బుద్ధి తప్పిన పనులు చేసి పోరలతోటి బుద్ధి చెప్పించుకునే కాడికి దిగజారిపోతురు. సర్కార్ బడి సార్ల పేర్లను బదనాం చేస్తురుగా కొంతమంది టీచర్లు. గురువులకున్న ఇల్వను బజార్లు అమ్ముతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు ప్రైమరీ బల్లే పంతులు నౌకరు ఇలగబెడుతున్న కాల్వ సుధాకర్ అనే సారు ప్రతిరోజు పుల్లు తాగొచ్చి పోరలను మస్తు తిడుతుండట. ఇవాళ గట్టనే తాగొచ్చి పోరలను దాంతో భరించలేక ఆయనతో రూమ్ లేసి తాళం పెట్టిరు పోరగాళ్ళు. పెద్దోళ్ళని పిలిపించి సార్కు గట్టిగా బుద్ధి చెప్పించిరు. సరస్వతి నీలేమైనా బడికి తాగొచ్చిందంటే వాడు ఏం బద్మాష్ పంతులున్నాడు. ఇసొంటి సుపనాతికాలం నౌకరులకెళ్ళి ఉడవిక్తే గాని బుద్ధి రాదు. ఉత్త పుణ్యానికి లక్షల జీతం వచ్చే వరకు ఇసొంటోళ్లకు నౌకరు ఇల్వ తెలుస్తుంది. ఈడే బుద్ధి తప్పిన పని చేస్తే పోరలకు ఏం బుద్ధి నేర్పుతారు చెప్పురిగా అని మస్తు తిట్టుకుంటూ పోయారట ఊరోళ్ళు. సార్ మేము ఈ స్కూల్ ఉన్నప్పటి నుంచి ఒకటే తాగుతాండు, రోజు తాగుతాండు. బండి అక్కడి నుంచి ఇక్కడ ఊగుతా ఉంటది. ఎప్పుడు చూసినా తిరుగుతా ఉంటాడు, కూకే బూతుమాటలు తిరుగుతా ఉంటాడు. ఏ పడితే నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటాడు సార్.